నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ద న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్లు నిధులు ఉంటే ప్రస్తుతం 7 కోట్లు మాత్రమే ఉండడంతో పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. ఇక మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై డిప్యూటీ సీఎం సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధుల మళ్లింపు అంశంపై కూడా చర్చించారు. ఇక 2020-21లో కార్పొరేషన్ 728.35 కోట్లు మాత్రమే వినియోగించింది. 2021-22లో 508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారో సవివరంగా తెలపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సదుద్దేశంతో ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని, అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని కూడా తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పనిచేశారో కూడా తెలియజేయాలన్నారు. గత 5 ఏళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక స్వచ్ఛాంధ్రపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. చందు, మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజైతే మాత్రం స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు, అంటే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 2020-21 సంవత్సరంలో 2,992 కోట్ల నిధి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎందుకు, నిధులు లేకుండా ఇప్పుడు పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా ఆయన అడిగినటువంటి పరిస్థితి. కార్పొరేషన్ నిధులు ఎటు మరలించారు అంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులపై సమీక్షలో ఆయన ప్రశ్నించడం జరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ అధికారులను కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు, గ్రామీణాభివృద్ధి అధికారులు కావచ్చు, పర్యాటక వారందరినీ కూడా అడగడం జరిగింది. వారందరూ కూడా విస్తృతపోయేటటువంటి చర్య కనబడినటువంటి పరిస్థితి. బుధవారం నాడు, అంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఆ కార్పొరేషన్ లో ఉన్న నిధులు రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాలను నిర్వహించడంపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపైన పూర్తిగా చర్చించడం జరిగింది. 2020-21లో 728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించినట్లు, అదేవిధంగా 2021-22లో 508 కోట్లు మాత్రమే వినియోగించినట్లు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 23-24లో ఇట్లా మనం చూసుకుంటూ పోయినట్లయితే కనుక అనేక రకాలుగా నిధులని దారి మరలిస్తూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులని దారి మరలిస్తూ వేరే వేరే వాటికైతే జమ చేయడం జరిగింది, వాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ముగిసే నాటికైతే 10,166 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అదేవిధంగా
ఏదైతే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం 3 కోట్ల రూపాయలు ఉన్నాయని రికార్డులో నమోదవడంపై అటు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులని క్వశ్చన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిధులన్నీ ఎడ్డెళ్ళాయి, ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం కూడా కావాలంటూ కూడా ఆయన అడగడం జరిగింది. 70 కోట్ల నిధులు మంజూరు చేయగా కేవలం 20 కోట్ల నిధులు అందించి 46 కోట్లు ఖర్చు చేసిందని, 2024లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి నిధులు వాటిపై వచ్చినటువంటి వడ్డీ 239 కోట్ల రూపాయల నిధులు సమకూరాయని, ఖర్చు కేవలం 290 కోట్ల మీద చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినటువంటి 7.4 కోట్లు మాత్రమే ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్ర నిధుల వల్లే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సమగ్రంగా వినియోగితమైతే ఈ సంస్థకు నిర్దేశిత లక్ష్యాలు అధిగమంలోకి వచ్చాయంటూ కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సమర్థంగా వీటన్నిటినీ కూడా మనం గనక చేసినట్లయితే గనక ప్రజారోగ్యం పట్ల చాలా అవగాహన వచ్చేది, ప్రజలకు ఆరోగ్యం ఏర్పడేది. ఏదైతే కలుషిత నీరు కావచ్చు, అనారోగ్యాలు పడకుండా పేద ప్రజలను ఆదుకోగలిగే వాళ్ళం, పర్యావరణాన్ని రక్షించగలిగే వాళ్ళం. అదే విధంగా బోలంత అంటే గ్రామాలు అభివృద్ధి చెందేవి, రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉండేవాళ్ళం. వీటన్నిటికీ కూడా ఈ నిధులన్నిటికీ కూడా దారి మళ్లించడమే కారణం అంటూ ఆయన ఒక ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నిధులన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి వివరణ అయితే మాత్రం రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.